శివుడి మూడో కన్ను. ఇది తెరుచుకుంటే సర్వనాశనం తప్పదని మన పురాణాలు చెబుతున్నాయి. కానీ మీకు తెలుసా? ఈ మూడో కన్ను కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు. దీని వెనుక ఆధునిక సైన్స్ కూడా అంగీకరించని ఒక భయంకరమైన నిజం దాగి ఉంది. మన మెదడులో ఒక భాగం సరిగ్గా శివుడి మూడో కన్ను ఉన్న చోటే ఎందుకు ఉంది? నాసా పరిశోధనలకు శివుడి జ్ఞాననేత్రానికి ఉన్న సంబంధం ఏంటి? 5,000 ఏళ్ల క్రితమే మన పూర్వీకులు కనిపెట్టిన ఈ రహస్యాన్ని నేటి శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే ఎందుకు గుర్తిస్తున్నారు? వెల్కమ్ టు దైవదీప్తి. ఈరోజు ఈ వీడియోలో శివుడు మూడో కన్ను వెనక ఉన్న అంతు చిక్కని సైన్స్ని క్షుణ్ణంగా విడమరిచి చెబుతాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పే విషయం మీ ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది. అసలు శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది? ఒక కథ ప్రకారం పార్వతీదేవి సరదాగా శివుడి 2 కళ్ళను తన చేతులతో మూస్తుంది. ఆ క్షణంలోనే సృష్టి మొత్తం చీకటిమయం అయిపోతుంది. అప్పుడు శివుడు తన లలాటం మధ్య నుండి ఒక అగ్ని జ్వాలను సృష్టించి లోకానికి వెలుగునిస్తాడు. అదే మూడో కన్ను. మరో సందర్భంలో ధ్యానంలో ఉన్న శివుడిని డిస్టర్బ్ చేసిన మన్మధుడిని ఈ కంటితోనే భస్మం చేస్తాడు. అంటే ఇది విధ్వంసానికి ప్రతీక. కానీ ఈ విధ్వంసం బయట జరిగేది కాదు, మన లోపల జరిగేది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అసలైన సైన్స్లోకి వద్దాం. ఆధునిక శరీర ధర్మశాస్త్రం ప్రకారం మన మెదడు మధ్య భాగంలో బఠానీ గింజ పరిమాణంలో ఒక గ్రంథి ఉంటుంది. దాని పేరు పినియల్ గ్లాండ్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సైన్స్ దీనిని ద థర్డ్ ఐ అని పిలుస్తుంది. ఎందుకంటే మన శరీరంలోని మిగిలిన భాగాల కంటే ఇది చాలా భిన్నమైనది. ఇది కాంతిని గుర్తిస్తుంది. మనం నిద్రపోవడానికి, మేలుకోవడానికి కారణమయ్యే మెలటోనిన్ హార్మోన్ని ఇది ఉత్పత్తి చేస్తుంది. పురాతన ఈజిప్షియన్లు, గ్రీకులు కూడా దీనిని ఆత్మ ఉండే చోటు అని నమ్మేవారు. సరిగ్గా శివుడి మూడో కన్ను ఎక్కడైతే ఉంటుందో మన మెదడు లోపల ఈ పినియల్ గ్లాండ్ కూడా అదే లైన్లో ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. అందులో 6వ చక్రం ఆజ్ఞా చక్రం. ఇది సరిగ్గా 2 కనుబొమల మధ్య ఉంటుంది. దీనిని జ్ఞాననేత్రం అని కూడా అంటారు. శివుడు మూడో కన్ను తెరుచుకోవడం అంటే మంటలు రావడం కాదు, మనలోని అంతర్దృష్టి పెరగడం. మనం ఈ ప్రపంచాన్ని కేవలం 2 కళ్ళతోనే చూస్తాం. కానీ మూడో కన్ను తెరుచుకున్న యోగి కంటికి కనిపించని సత్యాన్ని, కాలాతీతమైన విషయాలను చూడగలడు. అంటే మనలోని పెనియల్ గ్లాండ్ ధ్యానం ద్వారా ఉత్తేజితం చేస్తే మనం కూడా సామాన్యులు ఊహించని శక్తులను పొందవచ్చు. మరి శివుడు మన్మధుడిని దహనం చేశాడు కదా, దానర్థం ఏంటి? ఇక్కడ మన్మధుడు అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, మనలోని కామం లేదా కోరిక. ఎప్పుడైతే మనిషి తన మూడో కన్నుని ఉపయోగిస్తాడో అప్పుడు అతడిలోని చెడు ఆలోచనలు, అజ్ఞానం దహనమైపోతాయి. శివుడు మూడో కన్ను తెరుచుకోవడం అంటే బాహ్య ప్రపంచం నాశనం అవ్వడం కాదు, మనలోని ఈగో నాశనం అవ్వడం. ఈ సైన్స్ని మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితమే గుర్తించి దానిని ఒక దైవిక రూపంలో మనకు అందించారు. చూశారు కదా, శివుడు మూడో కన్ను వెనక ఎంతటి లోతైన సైన్స్ మరియు ఆధ్యాత్మికత దాగి ఉందో. మనం కూడా ధ్యానం ద్వారా మన అంతర్దృష్టిని పెంచుకోవచ్చు. ఈ శివరాత్రి రోజున మీరు కూడా మీలోని జ్ఞాననేత్రాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇది ఎంతమందికి ఉపయోగపడుతుందో ఆలోచించి అందరికీ షేర్ చేయండి. శివుడి మీద మీకున్న భక్తిని కమెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడే మన దైవదీప్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.